హాయ్ హలో నమస్తే అందరికీ. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చూసినట్లయితే ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అనేది ఒక డిబేటు అంతర్గతంగా నడుస్తూ ఉంది. అంటే పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళిద్దరి మధ్య అటు ఆయన వారసుడిగా చంద్రబాబు నాయుడు గారు వారసుడిగా తెలుగుదేశం పార్టీ మరి అధ్యక్షుడిగా తర్వాత చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆ ప్లేస్ ఖచ్చితంగా ఇప్పుడు నారా లోకేష్కే ఉంటుంది. కాబట్టి ఆయన తర్వాత ఈయన చేపట్టాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కేడరు భావిస్తుంటుంది. మరి ఇప్పుడు జనసేన ఈ మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్కి ముందు ఉన్న జనసేన వేరు. అంటే సింగిల్ వన్ మ్యాన్ ఆర్మీ అయినా కూడా వన్ అండ్ ఓన్లీ ఇదైనా తన భుజస్కంధాలపైనే వేసుకొని పోరాడి 100% స్ట్రైక్ రేట్ కొట్టి ఇండియన్ పాలిటిక్స్లోనే ఒక రికార్డు క్రియేట్ చేశాడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో. 100% స్ట్రైక్ రేట్ అంటే ఏంటో అందరికీ తెలిసిన విషయం. మొన్న జరిగిన ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాలు తీసుకున్నారు, 21 గెలిచారు. 3 ఎంపీ స్థానాలు, 2 సారీ ఇక్కడ కొద్దిగా డౌట్ ఉంది నాకు, 2 కదా, 2 ఎంపీ స్థానాలు తీసుకున్నారు, 2కి 2 గెలిచారు. మొత్తం 100కి 100% గెలిచి మరి మోడీ గారితో సాక్షాత్తు ప్రధానమంత్రి వాళ్ళు ఈ ఎన్డీఏ మీటింగ్ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఇట్లా భుజం మీద చేసి ఆ దృశ్యం అందరికీ గుర్తుండే ఉంటుంది. పవన్ కళ్యాణ్ అయ్యే ఓ తుఫాన్ అని చెప్పి ఆయన అసలు ఒక సినిమాటిక్ రేంజ్లో ఆయన్ని అప్రిషియేట్ చేసినటువంటి ఆ మాటలు కానీ అవి కానీ మనం మర్చిపోలేము ఎప్పటికీ. సరే, రాజకీయం అంటే కేవలం అప్రిషియేషన్స్ అవన్నీ ఒక భాగం మాత్రం ఉంటాయి, రియాలిటీ వేరుగా ఉంటుంది. మరి అయితే ఇప్పుడు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ద్వారా ఒకవేళ చంద్రబాబు నాయుడు ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు తర్వాత అప్పుడే ఎందుకు మాట్లాడాలా అంటే వయసు పెద్ద ఆయన అయిపోయిండు, 75+ ఉంది. ఎవరికైనా వయసు ప్రకృతి పరంగా శారీరకమైనటువంటి ఇది వస్తుంటుంది కదా. ఇప్పుడు శరీరానికి ముసలితనం వస్తుందిగా, వయసుగా మైండ్కి కాకపోయినా ఆయన మైండ్ యాక్టివ్గా ఉన్నా కాబట్టి వయసు రీత్యా మరి ఈ టర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన అంత ఓపికగా తిరగగలుగుతారా అనేది ఒక ప్రశ్న. తిరగగలిగితే బాగానే ఉంటుంది, తిరగలేకపోతే పవన్ కళ్యాణ్కి నారా లోకేష్కి మధ్య పోటీ వస్తే ఏంటి పరిస్థితి అక్కడ? మరి అప్పుడు అక్కడ ఒప్పందాలు ఎలా జరుగుతాయి? అసలు కూటమి ఎప్పుడు విచ్ఛిన్నమైపోద్దా అని చెప్పి మరి వైసీపీ పార్టీ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉందంటారు తెలుగుదేశం కార్యకర్తలు కానీ విశ్లేషకులు అందరూ. కోర్స్ అది కనపడుతూనే ఉంటుంది అప్పుడప్పుడు. మరి రోజా గారు చేసే స్టేట్మెంట్లు కానీ ఆయన జగన్ గారు చేసే స్టేట్మెంట్లు, ఆయన చేసే పనులు ఇవన్నీ చూస్తుంటే నిర్మాణాత్మకమైన రాజకీయాలతో జగన్ గారికి ఏమీ పట్టింపు లేదు. అమ్మతోడు అడ్డంగా ఎట్లయినా వెళ్ళిపోయి ఏదో రకంగా మళ్ళీ కుర్చీ ఎక్కాలే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వనరులన్నీ ఆయన ఇంట్లోకి తరలించుకోవాలనే ఒక ఆలోచన ధోరణే తప్ప అంతకు మించి ఏం కనపడతలా. ఆ టీం అందరూ కూడా అట్లే ఉన్నారు. ఇంకా అటువంటి టీం కనుక రాజకీయాల్లో ఉంటే ఎంత ప్రమాదం అనేది అది మాటల్లో చెప్పనాలో కాదు, అది ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుందనేది మరి పెద్దవాళ్ళు చెబుతున్నటువంటి మాట. సో మొత్తం మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ వర్సెస్ నారా లోకేష్ అనేది ఇంటర్నల్గా ఇప్పటికే ఆయన డిప్యూటీ సీఎం ఉన్నారు. ఒకవేళ సడన్గా ఏదన్నా జరగడానికి జరిగితే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఏది జరగకూడదనే కోరుకుందాం. మరి అయితే కొన్ని ప్రకృతి ఇదిలో భాగంగా ఉంటాయి. ఆయనకి నా వల్ల కాదు, ఇక నేను చేయలేని పరిస్థితి ఉందంటే పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే లోకేషన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటాడా? అలాగే పవన్ కాదని చెప్పి నారా లోకేషన్ని ముఖ్యమంత్రి చేస్తే ఈ జనసేన క్యాడర్ కానీ పార్టీ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తారా? ఇది చాలా కఠినమైనటువంటి జటిలమైనటువంటి ఇది, ఎవరికి వాళ్ళు చెప్పుకోవాల్సిందే తప్ప. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు కూటమి సెంట్రల్ గవర్నమెంట్, అక్కడ బీజేపీ ఉంది, ఇక్కడ బీజేపీ అలయన్స్లో ఉంది. కాబట్టి అంతా ఒక సాఫ్ట్గా వెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్గా ఉన్నారు. ఎవరికి వాళ్ళు నివురుగప్పిన నిప్పు, లోపల కొన్ని అసంతృప్తులు ఉన్నా కూడా, అంటే ఎట్లా పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ వెళుతుందని చెప్పి తెలుగుదేశంలో కొంతమంది ఆ పార్టీని సపోర్ట్ చేసే మేధావులు, జర్నలిస్టులు, ఆ పార్టీ సపోర్టింగ్ మీడియా కొంత అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ మీద కొంచెం నెగిటివ్ అని కాదు, కొంత వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నాలు చేయటం. ఇంకొక వర్గం ఏమో చంద్రబాబు నాయుడు ఉండగానే లోకేష్ని ఆయన యొక్క స్థానాన్ని బలంగా స్థిరపడేలాగా
చేయకపోతే ఎట్లా, తర్వాత ఎట్లా నిలబడతాడు బిడ్డ అని చెప్పి ఇంకొక వర్గం ఇట్లా ఉంది. అయినా కూడా సరే, ఇప్పుడు వీళ్ళిద్దరూ విడివిడిగా పోటీ చేస్తే ఏంటి అనేది పరిస్థితి 2018లో చూడటం జరిగింది. ఎలక్షన్స్లో ఇద్దరు విడిపోయారు కాబట్టే అప్పుడు మరి వైసీపీ పార్టీకి 152 సీట్లు వచ్చాయి. కలిసి ఉంటే అన్ని సీట్లు వచ్చాయి కదా, ఖచ్చితంగా అప్పుడు వైసీపీ గెలిచేది. ఎందుకంటే తెలుగుదేశం మీద అంత వ్యతిరేకత ఉంది అప్పుడు 2018లో. సీట్లు అన్నీ వచ్చాయి కాదు, కానీ అధికారం అయితే ఫామ్ చేసేది నా అబ్జర్వేషన్ ప్రకారం. అందులో నాకు ఎటువంటి రెండో మాట లేదు. మొన్న కూడా వీళ్ళు ముగ్గురు కలవకపోతే ఇంత అద్భుతమైనటువంటి మెజారిటీ అయితే వచ్చేది కాదు. ఖచ్చితంగా వైసీపీ అయితే ఓడిపోయేది. ఎందుకంటే పరిపాలన అవకాశం ఇచ్చారు. ఆ పరిపాలన ప్రపంచంలో ఎవరో చేయనంత ఘోరాది ఘోరంగా జగన్ గారు నడిపించిండు. ఆయన టీము. అసలు ఆ రోడ్లే తాకాణం, 5 ఏళ్ళు నరకం. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అవి సరిచేయక నడుము నొప్పులు వస్తూ ఉన్నాయి. కొత్త సైకిల్ కొనుక్కొని రోడ్ల మీద వెళ్ళలేని పరిస్థితుల్లో ఇంకా అంటే ఆ 5 ఏళ్ళు అయిపోయిన డ్యామేజ్ని అప్పుడే వీళ్ళు చేయడానికి టైం పడుతుంది కదా, చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అందుకే రోడ్లు భవనాలు శాఖ మన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఆ తర్వాత టూరిజం తీసుకున్నారు. తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 3 ఇంపార్టెంట్ మినిస్ట్రీలు ఆయన తీసుకొని వాటిని చక్కబెట్టుకుంటూ వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. సో మొత్తం మీద సరే, ఇప్పుడు ఎందుకులే ఈ గొడవ అని అనుకున్నా కూడా లోపల రెండు వైపులా జనసేన పార్టీ అభిమానులకి, కార్యకర్తలకి, అలాగే తెలుగుదేశం పార్టీ అంటే అది మామూలు పార్టీ కాదు. అది అన్నగారు స్థాపించిన పార్టీ. అది ప్రజలు ఓన్ చేసుకున్నటువంటి పార్టీ. భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత బేసు నాయకుడు లేడు. నో ప్రాబ్లం. ఓ 10 ఏళ్ళకి వస్తాడు రాని, ఓ 15 ఏళ్ళకి నాయకుడు వస్తాడు రాని, అప్పటి వరకు కూడా కాసుకొని కూర్చునేంత కేడర్ గుండెల్లో పెట్టుకునేలాగా ఉంటుంది ఆ పార్టీ యొక్క బేస్. కరెక్ట్గా రాజకీయాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకైతే అది అర్థమవుతుంది. అది పార్టీ ఎన్ని వచ్చినాయి మొన్న సీట్లు? 23 సీట్లు. ఒక 40 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పార్టీకి 2019 ఎలక్షన్స్లో ఏపీలో వైసీపీ కొత్తగా ఒక పార్టీ పెట్టిన జగన్ గారి దెబ్బకి 40 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు లీడర్షిప్, ఫుల్ మీడియా సపోర్టు, ఫుల్ డబ్బు గిబ్బు అన్నీ ఉన్నాయి. ఏది ఉన్నా ఏమైంది? కూలిపోయింది. అసలు పార్టీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, మాటలు లేవు. కానీ ఏమైంది? వాడితే దెబ్బకి గింగరాలు తిరిగింది మళ్ళీ 2024 ఎలక్షన్స్లో. ఆ తిరిగేలాగా చేసుకున్నారు వాళ్ళ పరిపాలన. తండ్రిలాగా వైఎస్ఆర్ లాగా ఏదన్నా మంచి పనులు చేస్తారనుకుంటే వాళ్ళ నాన్నగారిలాగా కనీసం ఒక 5-10% కూడా ఆయన చేయలేకపోవటమే. అసలు ఆ విజన్ లేదు, ప్రజలకు చేద్దామని లేదు. మొత్తం ఈయన ప్యాలెస్లు కట్టుకోవటం, ఇసుక మాఫియా, లిక్కరు, అన్ని డబ్బులు స్వాహా 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 స్వాహా. ఊరి నాయను, అసలు ఇప్పటికే ఆ యాటిట్యూడ్ మారట్లేదు. ఆ డబ్బు ఇదంతా దండిగొంది, ఇప్పుడు ఇక దండయాత్రలు మొదలుపెట్టిండు. సో ఈ దృక్పథం మార్చుకోకపోతే ఎప్పటికైనా ప్రమాదమే. సరే, ఈ రెండు పార్టీలకు ఉండేటటువంటి ఈ ప్రశ్న కాలమే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తక్కువ అంచనా వేయటానికైతే లేదు అనేది తెలిసింది. ఎందుకంటే పోరాటానికి దిగితే పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో పోరాడుతారనేది యావత్ ఆంధ్రప్రదేశ్, తెలుగు ప్రపంచం అంతా చూసింది. అతను కమిటెడ్గా దిగితే ప్రాణాలు ఉడ్డైనా సరే వెళ్ళిపోతారు. జగన్ వాళ్ళు చేసినటువంటి ఇది ఒక 5 మంది మంత్రుల్ని ఒక్కరిని టార్గెట్ చేయడానికి పెట్టారు. కొడాలి నాని, రోజా గారు, ఆ పెర్ని నాని, అలాగే ఆయన గుంటూరు అంబటి రాంబాబు, జగన్ గారు, అంటే స్వయాన ముఖ్యమంత్రి కూడా. ఇంతమంది 5 మంది మినిస్టర్లు, మంత్రుల్ని పెట్టి పవన్ కళ్యాణ్ని బదనాం చేయించినా కూడా ఆయన తట్టుకొని నిలబడడం ప్రజలు గమనించారు. తట్టుకొని నిలబడేవాడికి ఎప్పుడైనా సరే వెనకుండి వెన్నుదన్నుగా నిలబడతారు. నిజాయితీగా ఏ జనరేషన్ అయినా, అది ఎంత మార్పులు చేర్పులు వచ్చినా, ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా, లీడర్షిప్లో చిత్తశుద్ధితో ప్రజల పక్షాన్ని నిలబడే నాయకుడికి ప్రజలు బ్రహ్మరథం పడతారని చెప్పి పవన్ కళ్యాణే నిలువెత్తు నిదర్శనం. అఫ్కోర్స్ అంతకుముందు అన్నగారు కావచ్చు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఒక రకంగా జగన్ గారు కూడా ఉన్నాడు అందులో. ఆయన ప్రజల్లోకి వెళ్ళినప్పుడే ప్రజలు ఆయన్ని బ్రహ్మరథం పట్టారు. అది గమనించాలి మనం. కేవలం అంటే జగన్ గారి పరిపాలన బాగలేదు కాబట్టి
ఆయన మొదట్లో ప్రజల్లోకి వెళ్ళినప్పుడు పాదయాత్రలు చేసినప్పుడు అంత బాగానే ఉంది. కానీ ఆయనకి సంపద కనపడేసరికి ఆయన మైండ్ సెట్ మారిపోయింది పాపం. అన్ఫార్చునేట్లీ అంత దురాశ పనికిరాదు. ఎందుకు ఏం చేసుకుంటాడు? కట్టుకుపోతారా? సరిపోవు ఆయన బతకడానికి ఇప్పుడున్న వేల లక్షల కోట్లు. మరి అక్కడక్కడ ఆ అరకులో రుచి కొండను తొలిపించి ప్రకృతి ఇదైన ఆ కొండని 500-600 కోట్లు పెట్టి వాళ్ళకి ఇచ్చుకొని కాంట్రాక్టులు మొత్తం వాళ్ళు బాగుపడేలాగా మిగిలిన వర్గాలన్నీ ఏమైపోవాలా? అసలు ప్రకృతిని నాశనం చేయడం ఏంటి? అందులో ఒక బాత్రూమ్ కడటానికి ₹1 కోటి పెట్టి బాత్రూమ్ కట్టిస్తారు ఆయన. ఎవడబ్బా సొమ్ము అది? ఇటువంటి వాళ్ళు అధికారంలోకి వస్తే ఎంత ప్రమాదం ఆలోచించాలి ప్రజలు. మంచికి మంచే, చెడుకు చెడే. ఆయన మార్చుకోవాలి, దృక్పథం మార్చుకోవాలి. ఆయన సంపద అంతా సగం ప్రజలకు పంచిపెట్టాలా. వివిధ ఇప్పుడు వాళ్ళ నాన్నగారి పేరు మీద కనీసం ఒక ట్రస్ట్ ఉందా? వైఎస్ఆర్ ఇచ్చిన జీవితమే కదా అది, వాళ్ళ అమ్మగారు ఇచ్చిన జీవితమే కదా, వాళ్ళ చెల్లిగారు కూడా భుజం కాసింది కదా ఈయన రావడానికి. ఎంతోమంది కుటుంబం వాళ్ళు నిలబడ్డారు ఈయన కోసం. వాళ్ళకి ఏమిచ్చిండేనా? తండ్రి వైఎస్ఆర్ పేరు మీద ఏదన్నా ఒక పెద్ద ట్రస్ట్ ఉందా? అన్న ఎన్టీఆర్ మీద ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది. వైఎస్ఆర్ మీద ఒక ట్రస్ట్ పెట్టలేదు ఆయన. ఆయన పేరు మీద మంచి పనులు ఏం చేస్తున్నా అంత మింగటమే, మింగిడేవారమే. ఒక్క పైసా బయటకు ఇచ్చే ఇది లేదు. ఏదో చూపిస్తారు బట్టల నొక్కుడు కాన్సెప్ట్లు. కానీ పావలా ఇస్తే ₹1,00,000 ప్రజా సంపద తన ఇంట్లోకి తీసుకెళ్ళగలిగినటువంటి మైండ్ సెట్ ఏంది జగన్ గారు. అది ప్రజల సొమ్ము, సంపద, ఎన్విరాన్మెంట్ ఉండాలి. తర్వాత జనరేషన్స్కి మన పేరు చెప్పుకోవాలి, మనం మంచి చేయాలి, రాష్ట్రం దేశంలో మన ఆంధ్రప్రదేశ్ ఒక ఇదిగా నిలబడాలనేది అయితే తక్కువ ఆయనకి. ఏదేమైనా కూడా ఇప్పుడు మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయింది. పవన్ కళ్యాణ్ వర్సెస్ నారా లోకేష్లో మరి ఒకవేళ ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతే హాయిగా మళ్ళీ పిట్టపోరు పిల్లి తీర్చనంట అన్న చందంగా హాయిగా జగన్ గారు మళ్ళీ ఏమో దొరికిందిరా అని చెప్పి ఇంకా ఆయన గుర్రం స్వారీ పెట్టేసి సీట్ ఎక్కేస్తారు. వీళ్ళిద్దరూ కలిసి ఉన్నంతకాలం ఏదైనా పరస్పరం పంపకాలు ఉంటుంది, పవర్ షేరింగ్. ఆ షేరింగ్ అనే కాన్సెప్టు ముందు తర్వాత అంటే ఈ 2029 ఎలక్షన్స్ తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలనే దగ్గర కనుక ఒక్కటే అదే జటిలం కాబోతుంది అనిపిస్తుంది నాకైతే. అప్పటికి అది కనుక పంచాయతీ సాల్వ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా అంటే మరి ఎవరు అవ్వాలి నీ అభిప్రాయం ప్రకారం ముఖ్యమంత్రి అంటే, నేనైతే నాకు తోసేది చెరిసగం పంచుకుంటే అంటే జగన్ గారికి ఇస్తారా మరి ఎవరా, ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూనే ఉంటారు. సో కాబట్టి వీళ్ళు పరిపాలన అంతా చేస్తూ ఉన్నారు, ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ కూటమి కలిసి ఉంటే వీళ్ళకే కొంత మైలేజ్ ఉండే అవకాశం ఉంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాకపోతే వీళ్ళిద్దరూ నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గారు సగం కాలం పరిపాలన చేస్తే బాగుండే అవకాశం ఉంటుంది అనేది నాకు అనిపిస్తుంది. నా అభిప్రాయం కూడా అదే. ముందుగా ఎవరు ఉండాలంటే పవన్ కళ్యాణ్ ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఆయనకు ఆ డెడికేషన్ ఉంది. అలా అని చెప్పి నారా లోకేష్ గారిని తక్కువ చేయటం కాదు. ఆయన ఈ సెకండ్ టర్మ్లో ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్రలు చేసి డక్కా మొక్కులు తిని బాగా రాటు తేలింది. అంతకుముందు ఆయన్ని అన్ని విషయాల్లో నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసినటువంటి సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా కూడా ఆ తర్వాత ఆయన ప్రజల్లోకి వెళ్ళాక ఆయనలో వచ్చిన ఆ మెచ్యూరిటీ, ఆ అప్రోచ్, ఆలోచన విధానం, ఆ క్లారిటీ, వీటన్నిటికీ ఇంకా ఆయన విమర్శించడం కూడా మానేశారు. అది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆయన కూడా తక్కువ అంచనా వేయడానికి ఏం లేదు. కానీ వయసు రీత్యా కానీ ఇప్పుడున్న ఒక ఫాలోయింగ్, ఒక ఇంప్రెషన్ ఉంటుంది నాయకుల మీద. అలా చూసుకున్నప్పుడు పార్టీ బేస్ చూసుకుంటే ఖచ్చితంగా మరి 40 ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ బేస్ను 10-12 ఏళ్ల చరిత్ర ఉన్న జనసేన ఇదికి చాలా వేరియేషన్ ఉంటుంది. అయినా సరే కానీ కొన్ని సందర్భాల్లో అండర్స్టాండింగ్తో అకామిడేట్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. పరస్పర అవగాహనతో కలిసి ప్రయాణం చేయటం అలా గనక చేయగలిగితే ఈ 5 ఏళ్ళు కాకుండా ఇంకొక 5-10 ఏళ్ళు కూడా ఏం డోకా ఉండదు అనేది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి కింద. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.